ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అఖిల భారత చిరంజీవి యువత హైదరాబాద్లో ఆందోళనకి దిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి కూడా చిరంజీవి అభిమానులు తరలివచ్చారు. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిరసన తర్వాత వారంతా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వాళ్ళకి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిరంజీవి సూచనలతో వారంతా ఫిర్యాదు ఇవ్వకుండా వెనక్కొచ్చేశారు. అయితే బాలకృష్ణ తన వ్యాఖ్యలకు మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తానే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ విషయంలో అగౌరవంగా మాట్లాడినందుకు గాను మేమందరూ కూడా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామినాయుడు గారు మరియు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర తర్వాత జిల్లా కార్యవర్గ అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలకృష్ణ గారిపై కంప్లైంట్ పెట్టాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం. గతంలో కూడా చాలా సార్లు ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు. అయినప్పటికీ మేము కొంచెం ఓపికగా ఉన్నాం. అయితే ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ కూడా స్టేషన్ పోతుంటే మార్గ మధ్యంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు స్వయంగా స్వామినాయుడు గారికి మరి మహేష్ అన్న గారికి ఫోన్ చేసి ఈ విధంగా మనం చేయకూడదు, వద్దు, మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురించి చెప్తా, అన్నయ్య మీరు మంచివాళ్ళు, మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఈ రోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య, దయచేసి చెప్తున్నాం. మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి, మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవ.